నేను పదే పదే చెప్తా ఉన్నా, ఎవరు టీఆర్ఎస్లో చేరినా ఇది ఒక చిల్లర మల్లర మామూలు రాజకీయ చేరిక కింద నేను తీసుకోను. ఇతరులు ఏమనుకుంటారో నాకు తెలియదు. టీఆర్ఎస్ బలోపేతం కావడమే కదా అని మాట్లాడతారు కొందరు. ఎస్, డెఫినెట్గా టీఆర్ఎస్ బలోపేతం కావడం అంటే తెలంగాణ బలోపేతం కావడమే, దాని డౌటే లేదు. డౌట్ ఎందుకు ఉండాలి? డౌట్ ఎందుకు ఉండకూడదు అంటే రెండు విషయాలను బట్టి ఉండకూడదు. ఒకటి, డెఫినెట్గా ఎందరో డింగాన డింగులు కొట్లాడితే సాధ్యంగా తెలంగాణ తీసుకొచ్చిందే టీఆర్ఎస్ పార్టీ, అందులో అనుమానం లేదు. అది చరిత్ర, దాన్ని ఎవరు కాదని లేరు. రెండవది, ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వస్తే ఎలక్షన్లకు పోయినాం, ప్రజా తీర్పు కోరినాం. స్పష్టమైన మెజారిటీని టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి ప్రజలు గెలిపించారు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? డెఫినెట్గా మాకు టీఆర్ఎస్ ద్వారానే మేలు జరుగుతుంది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనే వాళ్ళు తీర్పు చెప్పిండ్రు. ఇక మధ్యలో కొంతమందికి చాలామందికి అనుమానాలు, కన్ఫ్యూజన్లు ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు వేరే ఉన్నాయి. మనం వాళ్ళకేమీ హెల్ప్ చేయలేము, వాళ్ళ కర్మాన్ని వాళ్ళని వదిలేస్తాం. ఇక్కడ నేను కోరుతున్నది ఏంటంటే, మధ్యలో ఒక ఆయన 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చింది. 14th ఫైనాన్స్ కమిషన్ నెక్స్ట్ 5 సంవత్సరాల కోసం దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు వాళ్ళ యొక్క లెక్క ఆచారం చూసి డబ్బులు కేటాయించేటువంటి నిర్ణయం తీసుకుంటారు. ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి అని మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు, కరీంనగర్ జిల్లా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఆర్థిక శాఖకు సలహాదారు. కొత్తగా రాష్ట్రమైన అప్పుడే గవర్నమెంట్ వచ్చింది. జూన్ 2 తారీఖు నాడే రాష్ట్రం ఏర్పాటు, జూన్ 2 తారీఖు నాడే గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం. 3.5 నెలల్లో ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి. దేని మీదకి వెళ్ళాలా, ఎట్లా ఇవ్వాలా? ఇంతకుముందు రాష్ట్రంగా లేము. అప్పేందో, ఆదాయం ఏందో, అంశం ఏందో తెలియదు. ఒంటరి ప్రయాణం, లెక్కలన్నీ తీయాల. అది పని చేస్తే, ఆ బాధ్యత మోస్తే అర్థమవుతుంది. సర్ప్రైజ్ అయింది పాపం. మీరు ఎట్లా చేసిందండి కంపైల్? మీరు ఇంతకుముందు రాష్ట్రం గారు, మన్ను గారు, నిన్నటిదాకా మీరు కూడా రాజకీయ పార్టీ అంటే భక్తు రాజకీయ పార్టీ కాదు, ఉద్యమం పార్టీ. ఇంత లెక్క, ఇంత సైంటిఫిక్గా మీరు ఎట్లా చేసి ఇచ్చిండ్రు అంటే, ఉద్యమంలో భాగంగా మేము చేసిన వాదననే ఇప్పుడు మీకు ఇచ్చిన డాక్యుమెంట్ అని చెప్పింది. అట్లా జరిగింది. సరే, ఇమ్మీడియట్గా 10-15 రోజులకు 2 సభలు కొలువు తీరటం. అప్పుడు డి శ్రీనివాస్ గారు కౌన్సిల్లో నాయకుడిగా ఉండటం, ముఖ్యమంత్రిగా నేను అక్కడికి పోవటం, ఇక్కడ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, కథా కమాంశం అంతా జరుగుతుంటుంది. అక్కడ ఏం చేయబోతున్నాం, ఈ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయబోతున్నామని నేను ఒక గంటంబావు సేపు చెప్పిన. వారు ప్రతిపక్షంగా నాయకుడిగా ఉండ్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఏమాత్రం తడబాటు లేకుండా అప్పుడెప్పుడో వెనుకట 10-15 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద డాక్టర్ చెన్నారెడ్డి స్పీచ్ విన్నా, మళ్ళీ ఇవాళ నీ స్పీచే విన్నా. అద్భుతంగా చెప్పిన నిజంగా నువ్వు అని చెప్పి అధికారికంగా మాట్లాడిన వారు సభలో రికార్డులో ఉంది. ఇప్పుడు మాట్లాడమే కాదు, తర్వాత చాలాసార్లు నాతో షేర్ చేసుకున్నారు. ఎక్కువ మంది సీనియర్ లేరు నీతోని, ఒంటిగాని వైపోయినావు, ఏం జరుగుతుంది, ఎట్లా చేస్తానో అంత చక్కగానే ఉన్నదా, మరి పక్క రాష్ట్రంలో ఏమో అంత కొద్దిగా ఎటమటం చేస్తున్నట్టున్నారు, ఎట్లా పోరాటం చేస్తున్నామని ఆయన తన ఫిక్కర్తో మాట్లాడుతుంది నాతో. రాజకీయాలలో పార్టీలు వేరైనా శత్రుభావాలు ఉండయి. ఎవరో కొంతమంది మూర్ఖులకు తప్ప మనుషులం కదా. సిద్ధాంత రీత్యా ఒక పార్టీలో ఉండొచ్చు మనం, అంత మాత్రం చేత కత్తులు చూసుకోవడంలో ఇంకో పిచ్చి పని ఉండదు. డి శ్రీనివాస్ గారికి నాకున్న సంబంధాలు ఇప్పుడు కొత్తవి కావు. 30-35 సంవత్సరాల నుంచి, పాత రాజారాం సాబ్ బతికినప్పటి నుంచి, పాత 69 తెలంగాణ ఉద్యమం కాడికెళ్ళి మేము పరిచయం. ఇవాళ కొత్తగా కాదు, వ్యక్తిగతంగా. ఒక రోజున ఆయనకేం పదవి లేకుండా, నాకేం పదవి లేకుండే, ఆ దశలో మేము ఫ్రెండ్స్. తదనంతర కాలం చాలా చేసినాం మేము, ఒక పదవి కాదు, ఆయన చేసింది, ఏం చేసింది, ఎన్నెన్నో ఓడినాము, గెలిచినాము, అయినాము, మంత్రులు, సామంతులు, కథలు, కార్ఖానాలు అన్నీ ఎన్ని కావాలో కానీ నేను. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, డి శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తికి ఒక చిన్న పదవి అనేది ఒక లెక్క కాదు. ఆయనే 2 సార్లు ఆయనే ఒక 500 మంది ఎమ్మెల్యేలకు బీఫారాలు ఇచ్చిండు. టికెట్లు, పదవులు కాదు ముచ్చట ఇక్కడ. కరెక్ట్గా వారు అదే చెప్పారు, నా మనసున్న భావాన్ని వారు చెప్పారు.
ఇలా ఏం జరగాలి? తెలంగాణలో ఉన్న ఒక మేధావి కానీ ఒక పరిపక్వత ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు కానీ ఏం ఆలోచించాలి? కనబడతలేదు అయ్యేలా. మనం ఏమీ చేయలే, దొంగతనం చేస్తే దొరకబట్టి పట్టుకున్నాం. దానికి ఎంత లొల్లి అలా చంద్రబాబు నాయుడు అని అనుసరలేదు. మనమేనా అన్నామా? ప్రపంచం సాక్షిగానే జరిగింది కదా అదంతా. మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కింది అన్నట్టు. అంటే ఎంత ఎన్నండి ఒకట రాష్ట్రం వచ్చిన తెల్లారి నుంచి మనకు రావాల్సిన కరెంటు ఇయ్యరు. ఇదేంటి అంటే ఇయ్యం అంతే, ఏం చేసుకుంటావో చేసుకపో అన్నట్టు. మనం మొత్తం కార్పొరేషన్ల అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేయిస్తారు. ఇద్దరు పొత్తులు కట్టాల్సిన డబ్బులు ఢిల్లీకి ఇద్దరు పొత్తుల డబ్బులు వస్తే వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. కాలేజీలో పోరగానం చేసుకుందామంటో పంచాయతీ, ఎంసెట్ అంటూ పంచాయతీ. మీకు కూడా రాష్ట్రం ఉన్నది, మీ బతికేందో మీరు బతకచ్చు కదా. అయిపోయి ఒడిసిపోయాయి. సాగించుకున్న రోజులు సాగిస్తారు తెలంగాణ మీద. తెలంగాణ వేరే అయింది, దాని బతకది బతుకుతుంది. ఇప్పుడు మంచిగా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు కదా. మాకు 10 జిల్లాలలో మీకు 13 ఉన్నాయి. పొడుగుగా శ్రీకాకుళం కాడ పట్టుకుంటే అనంతపురం దాకా కావాల్సినంత పొడుగు ఉన్నది. ఎంతన్నా బండచ్చు, ఎంతన్నా బొర్రచ్చు. పని ఆడ వస్తూ ఉన్నది. పని ఆడ పేద ప్రజలు లేరా, ఇబ్బందులు లేవా, కష్టాలు లేవా, రైతులు లేరా, ఆడ పని లేదా? ఈ హైదరాబాద్ను పట్టుకుని ఊకే గుంజాటన అవరు ఇంకా షాదిమే అబ్దుల్లా బేగాన్ అన్నట్టు. ఈ విధంగా వాళ్ళ దిక్కు సహకరించకుండా ఉండడం. ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఇది ఏం తరుణంలో ఉన్నామండి? కొత్తగా రాష్ట్రం ఏర్పడడం సరే, ప్రజలు ఒక తీర్పు ఇచ్చింది. ఎందుకు ఇచ్చిండ్రో ఇచ్చిండ్రు. మంచికి ఇచ్చిండ్రా చెడ్డకి ఇచ్చిండ్రా 5 ఏళ్ళు గడిస్తే తెలుస్తుంది. సమయం ఉంటుంది కదా. మన దేశంలో ఇప్పుడున్న కానూన్ ప్రకారంగా 5 సంవత్సరాల కోసం తీర్పిస్తారు. మిగతా వాళ్ళకి సహనం అవసరం ఉంటుంది, ఓపిక అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ తరుణంలో ఇప్పుడు ఈ గంటకు జరుగుతుండే రాజకీయంలో తెలంగాణ రాష్ట్రం ఒక ఫేజ్లో ఉంది. కొత్తగా పుట్టిన పసిగుడ్డు, ఒక ఏడాది బిడ్డ. దీన్ని అవతలోడే బొడి ఎదుగుదామని ప్రయత్నం చేస్తాం. ఈ టైంలో ఇందునోడు ఏం చేయాలి? శాతనైతే సహకరించాలి, బలోపేతం చేయడానికి ముందుకు రావాలి. కానీ తెలంగాణ రాజకీయ నాయకత్వం, నేను పదే చెప్తా ఉన్న విషయం, ఇది పార్టీల రాజకీయాల కంటే కూడా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం డెఫినెట్గా 100% తనను తాను రుజువు చేసుకునే సందర్భం ఇది. తనను తాను నిలబడే సమయం ఇది. గట్టిగా పునాదులు వేసుకునే సమయం ఇది. ప్లాన్ చేసుకునే సమయం. ఇప్పుడు ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా తరతరాలకు దెబ్బ కొడుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయమే కావచ్చు, మరొకటి కావచ్చు. తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉన్న అనుభవాన్ని అంతా రంగరించి మనం ముందుకు పోవాలి. పదవులు తనకొక లెక్కనా, ఇప్పుడు నాకొక లెక్కనా? మేము ఎన్ని పదవులు చూస్తాం? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నుంచి చేసినాం, ఓడినాం, గెలిచినాం, కింద పడ్డం, మీద పడ్డం, ఇవన్నీ అయినాయి. కానీ ఇవాళ జరుగుతున్న వర్తమాన రాజకీయ చరిత్రలో తెలంగాణ తన అస్తిత్వాన్ని, తనను తాను సంపూర్ణంగా రూపుదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నది. ఈ టైంలో తెలంగాణలో ఉండే మేధావి వర్గం కానీ, సీనియర్ రాజకీయ నాయకత్వం కానీ తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దృఢంగా బలంగా నిర్మించుకోవడానికి ముందుకు పోవాలి. అందరు కలిసి ఏకాభిప్రాయం రావాలి. డైరెక్ట్గా పార్టీలో చేరే వాళ్ళు చేరచ్చు, సంతోషం. వాళ్ళని గౌరవించి స్వాగతించి వాళ్ళ స్థాయికి తగిన హోదా ఇచ్చుకొని ఈ రాష్ట్ర నిర్మాణంలో వాళ్ళ శక్తిని, వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటాం. ఇలా డి శ్రీనివాస్ గారు లాంటి పెద్ద మనిషి అనేక పదవులు చేసి తెలంగాణ 10 జిల్లాలు మూల తెలుస్తా నాకు. తనకు తెలియని మనుషులు లేదు, తెలియని ఏరియా లేదు, తెలియని సమస్య లేదు. ప్రతి విషయంలో కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. రాజకీయం ఏంది, మంచి ఏంది, చెడ్డేంది, ప్రజలేంది. ఇక్కడ మన దగ్గర బలహీన వర్గాలు ఎక్కువ. 80% మంది ముస్లింలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు. వీళ్ళ బతుకు బాగా కావడమే తెలంగాణ రాష్ట్రం యొక్క పరమావధి అయి ఉండాలి. మంచి కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం. రంజాన్ పండుగ, హైదరాబాద్లో రంజాన్ పండుగ ఒకప్పుడు పెట్టింది పేరు. మహబూబ్ అలీ బాషా నుంచి వారసత్వంలో రంజాన్ పండుగ రోజున ప్రజలు పోయి ఆయన జల్లేటువంటి రూపాయలు ఏరుకునేవాళ్ళు. ఆ సంస్కారం ఉండేది తెలంగాణకు. అంత గొప్పగా జరిగినటువంటిది. గతంలో మధ్యలో వచ్చిన వాళ్ళకు రంజాన్ తెలియదు, బక్రీద్ తెలియదు, ఈద్ ముబారక్ చెప్పారంటే వాడు ఊద్ ముబారక్ చెప్తాడు. వాళ్ళకి మన రీతి తెలియదు, రివాజ్ తెలియదు. వాళ్ళు మొత్తం ధ్వంసం చేసిన మన హైదరాబాద్ కల్చర్.
నిన్న ఒక 26 కోట్లు పెట్టి పేద ముస్లింలకు 1,95,000 మందికి బట్టలు పంచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఇఫ్తార్ పార్టీలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కారణం ఏంది? ఇది సెక్యులర్ తెలంగాణ, గంగా జమున తహజీబ్కు ప్రతీకగా ఉన్నటువంటి తెలంగాణ. కాబట్టి ఈ తెలంగాణలో మళ్ళీ పాత వైభవం, పాత సంస్కృతి, పాత కల్చర్, మనదైనటువంటి మన సాంప్రదాయం, మనదైనటువంటి మన యొక్క ఆలోచన విధానం ప్రస్ఫుటంగా ప్రబలంగా అద్భుతంగా ముందుకు పోవాలి. హిందువుల అభివృద్ధి కోసం ముస్లింలు, ముస్లింల అభివృద్ధి కోసం హిందువులు ఒక ఎరువులాగా ఒకరికొకరు ఉపయోగపడాలి. చెట్టుకు ఎరువు ఎట్లా ఇస్తామో ఒకరి అభివృద్ధికి ఇంకోరు అట్లా చేసుకో. అట్లా బతికిన తెలంగాణ ఇది. ఇప్పుడు కూడా అట్లే బతుకుతున్న తెలంగాణ. మధ్యలో ఎవరో కొంతమంది దగా కూరగాళ్ళు, లుచ్చాగాళ్ళు, కొద్దిమంది గూండగాళ్ళు, వాళ్ళు వీళ్ళు మతకాలలో పెట్టింది. కానీ గంగా జమున తహజీబ్ 750 సంవత్సరాలు ముస్లిం రాజులు ఈ గడ్డను పరిపాలిస్తే ఒక్క రోజు కూడా మత కల్లోలం జరగలే. నాట్ ఈవెన్ వన్ డే. సరే, స్వతంత్రం వచ్చిన కొత్తలో ఆ సందర్భంలో రగిలినటువంటి కొన్ని కథలలో, వ్యవస్థలలో, పోలీస్ యాక్షన్ సందర్భంలో కొన్ని ఘర్షణలు జరిగినాయి. అది ఎక్కడైనా జరుగుతుంది. ఒక మన దగ్గరనే జరగలే. వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది, భారతదేశంలో కాశ్మీర్లో జరిగింది, చాలా చోట్ల జరిగింది. ఎందుకంటే స్వాతంత్రం రావడం చాలా పెద్ద మాట. ఆ సందర్భంలో అనేక భిన్న వైఖరులు, అనేక ఘర్షణలు, అనేక భిన్న దృక్పథాలు ఉన్నాయి. కాబట్టి మన దగ్గర కూడా కొంత జరిగింది. ఆ ఒక్క సంఘటన మినహాయిస్తే 750 సంవత్సరాల తెలంగాణ చరిత్ర పరిశీలిస్తే ఎన్నడూ ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ మత కల్లోలం జరగలే. నేను అంటలేని 1923లో మహాత్మా గాంధీ గారు వివేకవర్ధని పాఠశాలలో చెప్పిండ్రు. మన హైదరాబాద్ నిన్న ఎక్కడైతే లోక్సభ స్పీకర్ గారు వచ్చి మాట్లాడిందో అదే వివేకవర్ధని పాఠశాలలో 1923లో ఒకసారి, 1927లో ఒకసారి, 2 సార్లు మహాత్మా గాంధీ గారు చెప్పింది. ఎంత గొప్పోలయా మీ హైదరాబాద్ రాష్ట్రం, మీ నిజాం సర్కార్ ఎంత గొప్పోడు, ఎంత అద్భుతమైనటువంటి రాష్ట్రం. ఉత్తర భారతీయులు మా కలహించి కొట్టుకుంటున్నారు. హైదరాబాద్ సే హమ్ నార్త్ ఇండియన్స్కో సీక్నా హై అన్నాడు మహాత్మా గాంధీ. అంత కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం. మరి దీన్ని అంతా కూడా ఈ పాత పద్ధతిని, సాంప్రదాయాన్ని, మంచిని, చెడ్డను తీసుకెళ్లడమే కాదు, ముందు తరాలకు దీన్ని మనం ట్రాన్స్మిట్ చేయాలి. ముందు తరాలకు దీన్ని పంపిణీ చెయ్యాలి. అదేవిధంగా రాష్ట్రం పురోగమించాలి. మళ్ళా తెలంగాణ జాజ్వల్యమానంగా తన ఉనికి నిలబెట్టుకోవాలి. డి శ్రీనివాస్ గారు లాంటి పెద్దలు ఈరోజు నిర్ణయం తీసుకున్నారంటే నేను నిజంగా హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా. చాలా సందర్భాలలో డి శ్రీనివాస్ గారు లాంటి సీనియర్ నాయకుడు వస్తారంటే మిగతా నాయకులు భయపడతారు, మాకేమైనా ప్రమాదం ఉంటుందేమో అనుకుంటారు. కానీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. నేను అడిగిన సీనన్న మరికి ఇట్లా డిఎస్ గారు నిర్ణయం తీసుకుంటామంటున్నారు, మరి ఏం చేద్దామంటే, సార్ చాలా సంతోషం, పెద్ద మనిషి, ఆయన మంచోడు, మాకు అందరికి కావాల్సినోడు సార్ మా జిల్లాలో. మళ్ళీ ఆయన గలీజ్ మనిషి కాదు, ఆయన అంత గలత్ మనిషి కాదు సార్, మాకు పెద్ద మనిషి లాగా ఉంటాడు, మాకు మంచిగా ఉంటుందని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు నాతో చెప్తే నేను ఆశ్చర్యానికి గురైన. అందరూ ఎమ్మెల్యేలు, నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మా రవీందర్ రెడ్డి కావచ్చు, మా ప్రశాంత్ రెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంటుంది సార్, మాకు పెద్ద దిక్కులా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మేము 9 ఎమ్మెల్యేలు గెలిచినాం జిల్లాలో, అయినా కూడా డీసీ నన్న లాంటి మాటలు ఉంటే మేమందరం కలిసి అద్భుతంగా తిరుగులేని శక్తి తయారైతాం, నిజామాబాద్లో అద్భుతంగా ఉంటామని చెప్పి వాళ్ళు స్వాగతం చెప్పారు. నేను ఆశ్చర్యానికి గురైన. అంటే శ్రీనివాస్ గారి యొక్క నాన్ కాంట్రవర్షియల్ లైఫ్, వారి పద్ధతి, ఒక సంస్కారవంతంగా ఉండడం, కఠినంగా ఉండకపోవడం, ఒక మంచి పద్ధతులు అందరితో కలిసిమెలిసి ఉండడం అనేది అది వారి సంస్కారం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇలా మాకు మంచి జరుగుతుందనే అభిప్రాయంతో వెల్కమ్ చేసుకున్నారు. ఇలా నర్సాన్ ఇంతకుముందు మేము పొద్దున రాష్ట్రపతి గారిని నాడు అఖిల్పేట్ల ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ చేసి వచ్చినాం. ఇక్కడ పోతున్నాను నర్సాన్ అంటే, నేను ఆడికి తెలంగాణ భవన్కి వస్తేనే డిఎస్ గారు చేరుతుండు కదా, ఆడికి చేరుకుంటా, మళ్ళీ నేను మధ్యలో ఒక మీటింగ్ ఉన్నది పోయేస్తా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ జరుగురుగా వచ్చేసాను. అది డి శ్రీనివాస్ గారి మీద ఉన్న ప్రేమ, గౌరవం, ఆ మర్యాద. ఎందుకంటే ఒక ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తులు ఎంత ఔన్నత్యంగా ఉండానో, ఎంత గొప్పగా ఉండానో నిజంగా వాస్తవంగా చెప్పినట్టు ఎక్స్పోజ్ కాకపోవచ్చు. ఒకరోజు ఢిల్లీలో ఉన్నాడు ఆయన, నేను ఇక్కడున్నా, మేము నిరంతరం మాట్లాడుకునేది ఫోన్లలో, ఏం జరుగుతుంది, మంచి అని చెడ్డేంది అని చెప్పి. పోయిన తర్వాత నాకు నారాజు అయింది. అక్కడ అవుతుంది అనుకుంటున్నాను, ఆ టైంలో తెలంగాణ కావాలి. చిదంబరం ఇటు పోయి కలిస్తే వాడు నెగిటివ్ మాట్లాడి, ఇక ఏం చేయాలి శేఖర్, నేను మస్తుగా చెప్పినా, ఇక మన కర్మ, మన తెలంగాణ ప్రజలది, మన యాలిగుండపోయి మళ్ళీ ఎత్తేసిండ్రు, అయ్యేపోయేది కానీ మళ్ళీ కింది మీద చేసి ఉండకూడదు, ఇక నువ్వే తగులుకోవాలి గట్టిగా మళ్ళా అయితే మాకు సలహాలు చెప్పేది. ఉద్యమంలో నేనున్నా, తను అధికార పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా,
తెలంగాణ మాత్రం బయటపడాలి ఎట్లన్నా చేసి అనే ఉద్దేశంతో అందరం కూడా పనిచేసినాం. ఎవరికి శాతన పద్ధతిలో ఎవరికి చూసిన పద్ధతిలో తను కూడా తన కంట్రిబ్యూషన్ చేసిండు. సోనియా గాంధీ పిలిచినా ఇంకోటి పిలిచినా ఢిల్లీలో మాట్లాడితే అది ఏమన్నా కానీ తెలంగాణ అయితే కావాలి భయ్ ఓ ఖచ్చితంగా కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి లాంటి వాడు వీడు నిష్ఠూరపడ్డా కొన్ని సందర్భాల్లో విసుక్కున్నా నువ్వు ఏమని అనుకోవా తెలంగాణ కాడికి వస్తే మాత్రం రాజు లేదని చెప్పి మాట్లాడి వితిన్ ద కాంగ్రెస్ కూడా కొట్లాడితాం. అట్లా జరిగింది. ఇవాళ నడుస్తున్న చరిత్ర చూసి సరే అందరూ మంచిగా పనిచేస్తాను బాగానే ఉంది, కానీ బయట వాళ్ళు ఇంకా వాళ్ళు వీళ్ళు లేని కథలు పుట్టిస్తాను. తప్పకుండా కొంత మనం వెంబడ ఉండి అక్కడనే చంద్రశేఖర్ వెంబడి ఉండాలి ఈసారి ఉండి తెలంగాణ నిలబెడదామనే ఉద్దేశంతో వారి అలా ముందుకొచ్చారు. నేను వారికి హృదయపూర్వకంగా ఒక తమ్మునిలాగానే స్వాగతం చెప్తా ఉన్నా. వారు నాకంటే సీనియర్ కూడా. డెఫినెట్గా వారి సేవలు ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాయి, ప్రజలకు బాగా లాభం జరుగుతుంది. వారు ఉన్నత స్థాయిలో మంచి స్థాయిలో ఉండి తప్పకుండా డెఫినెట్లీ మంచి సర్వీస్ చేయగలుగుతారు. టీఆర్ఎస్ పార్టీకి కూడా మంచి వాతావరణంలో దీన్ని తీసుకుపోవడంలో వారి శక్తియుక్తులు బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ వారికి చాలా సంబంధాలని పరిచయాలని అనుభవం ఉంది. అదంతా కూడా తెలంగాణకు అక్కడే ఉన్నది. ఇప్పుడు ఆయన మంచి భాషా కోవిదుడు కూడా, ఎక్కువ మాట్లాడి ఎదురు రఫ్ అండ్ టఫ్ మాట్లాడు, కానీ ఇంగ్లీష్ భాషలో కూడా గొప్పగా మాట్లాడగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి. కాబట్టి అనేక రకాలుగా ఇటు అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ పొలిటికల్గా పార్టీ విషయంలో కానీ మంచి చెడ్డల విషయంలో కానీ రేపు ఢిల్లీ గవర్నమెంట్తో ఏదైనా కొట్లాడే విషయంలో కానీ ఆయన యొక్క సీనియారిటీ తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీకి చాలా ఉపయోగపడుతుంది. నేను హృదయపూర్వకంగా సీనియర్లను వెల్కమ్ చేస్తూ ఉన్నా. వారి వెంట వచ్చిన మీ అందరిని కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నాం. నేను ఖండవా చంద్రశేఖరరావు గారికి సోనియా గాంధీ చేత వేయించాను, కానీ భలే అండర్స్టాండింగ్ అబ్బో ఇద్దరికి, సోనియా గాంధీ గారికి చంద్రశేఖరరావు గారికి ఒకరి పట్ల ఒకరికి వ్యక్తిగతంగా ఎంతో అభిమానం ఎంతో ప్రేమ. చాలా ఇష్టపడతారు చంద్రశేఖరరావు గారు అంటే. వారు కూడా అదే రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత సకుటుంబంతో పోయి ఆమెకు ధన్యవాదాలు చెప్పొచ్చు.